కర్నూలు జిల్లాలో ఘోరం ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు, మరో 2 సిబ్బంది, 40 మంది ప్రయాణికులు, మొత్తం కలిపి 44 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్లలో ఒకరు పరారవగా మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు. బస్సు బైక్ ను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్ లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారున్నట్లు సమాచారం.